సో చాలా బాగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో వీళ్ళందరికన్నా నేను ఎక్కువ కష్టపడుతున్నాను. చెమటలు నాకే ఉన్నాయి. ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ రా ఇప్పుడు అంటే చూసారా ఈ బ్యాక్గ్రౌండ్ నేనే అంటించా. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఆల్రెడీ గుర్రం ఊగుతూ వెళ్తున్నట్టుందా? ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. మా అబ్బాయి చాలా మంచివాడండి, అస్సలు అల్లరి చేయడండి. ఎంత గుడ్ బాయ్ అంటే అస్సలు ఏడవడండి. అమ్మో ఇదిగో అండి మా అమ్మవారు. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి. సో ఇవన్నీ ఒరిజినల్ గోల్డ్ అనుకుని ఇన్కమ్ ట్యాక్స్ రాబోతే ఇవన్నీ డూప్లికేట్ గోల్డ్. హాయ్ హలో వెల్కమ్ టు కీర్తి చేదనేష్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వరలక్ష్మి వ్రతం నా పుట్టినరోజు ఇవాళ. సో చాలా బాగా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. సో వీళ్ళందరికన్నా నేను ఎక్కువ కష్టపడుతున్నాను. చెమటలు నాకే ఉన్నాయి. ఎక్కడ కనిపించలేదు. బట్ యాక్చువల్గా నేను మంచిగా పెడితే దాన్ని పీకేసింది కీర్తి. తను ఏదో పెట్టుకుంటుంది. యాక్చువల్లీ అది నేను బయట ఆల్రెడీ ఎక్కి నీట్ గా పెడితే ఇంత చిన్న మొక్క ఎక్కడ పెడితే సరిపోతుంది. వద్దు వద్దు అని తీసేసి మళ్ళీ లోపలికి పెట్టి మళ్ళీ చూసామండి లోపల ఏమైనా బాగుందేమో అని. బాలేదు, ఆవిడ పెట్టిందే బాగుంది. అదేనే మరి గుమ్మం తొక్కకూడదు. ఏదైనా చైర్ ఉంటే కొంచెం పంచే, అక్కడ ప్లాస్టిక్ చైర్ ఉంటది కదా. వీళ్ళు ఎవరికి సిన్సియారిటీ ఉంటుంది, ఏం ఉండదు. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేసి చూపిస్తాను. ప్లీజ్ కమ్, ప్లీజ్ వెల్కమ్ టు అవర్ హౌస్. ఇక్కడ రా ఇప్పుడు అంటే చూసారా ఈ బ్యాక్గ్రౌండ్ నేనే అంటించా. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. ఈ ప్లాస్టర్ అంటించింది వాళ్ళు. మామూలుగా కార్పెట్ నేనే వేసా. మళ్ళీ అదెందుకు ఈ చిన్న స్టూల్ సరిపోద్ది. నీ అంత పొట్టిగా ఏం లేను. తీయము డబల్ పని చేస్తుంటే ఒక్క పని చేయడం రాదు. ఓవర్ యాక్షన్ చేయకండి మీరు అందరూ. అంతే పని చేసినట్టు కెమెరా రాగానే యాక్టింగ్ చేస్తుంటారు. అందరికి తెలుస్తుంది. కెమెరా రాగానే అన్ని పనులు ఇలా చేసినట్టు యాక్టింగ్ చేస్తారు. అక్కడ కాదు నేను అంటించింది దీనికి. వెళ్ళండి ఓవర్ యాక్టింగ్ చేయకండి. ఒరిజినల్ ఫ్లవర్స్ పెట్టుకోండి. మళ్ళీ నువ్వు గెలుపుతున్నావు ఏంటి? ఓ ప్లాస్టర్ ఇంకోటి అంటించి మొత్తం మీరే అంటించినట్టు క్రెడిట్లు. మొత్తం ఇంట్లో కూడా ఎంతేనండి. మగవాళ్ళందరినీ ఆడవాళ్ళంతా ఏదో లాస్ట్ లో వచ్చి మేకప్ చేస్తారు, అంతా డెకరేషన్ చేసినట్టు. వాళ్ళకి తెలుసు అన్ని డైలాగ్. ఏమంటే చెమటలు ఎవరికి వచ్చి కొంచెం దగ్గరగా జూమ్ చేసి చూడండి. నాకు చెమటలు లేదు. అదే నీకు లేదు అంటే కష్టపడింది నేను. నిజాయితీ మీరందరూ కామెంట్స్ లో చెప్పండి. కష్టపడే వాళ్ళకి చెమటలు రాదు, కష్టపడే వాళ్ళకే చెమటలు వస్తాయి. ఈ ఒక స్టేట్మెంట్ కోసమైనా మీరు నా కోసం జై ధనుష్ అని కలిసి కొట్టండి. జై ధనుష్ అని పెట్టండి. నేను తుడుచుకుంటున్నాను సారీ. నాకు చెమటలు వచ్చింది. ఋగ్వేదికి ఇంకా బదిగోండి అమ్మ కావాలి. మధ్యలో ఈడొకడు ఇప్పుడే పుట్టినట్టు అమ్మ కావాలంట. పుట్టిన రోజులు అయిందిరా. అక్కడ దాక్కున్నాడు చూడండి. అక్కడ ఇట్రా బయటకు రా. హాయ్ చెప్పు. కనిపెట్టేశాను ఋగ్వేద్ని, దాక్కున్నాడు ఇక్కడ. చిన్ని కృష్ణ కనిపెట్టేశాను అమ్మా. ప్లేస్ సరిపోతురా. సో ఇంకా ప్రెసెంట్ రెడీ అవ్వలేదు. మార్నింగ్ పూజ చేసుకున్నాము. ఇప్పుడు బయట అమ్మవారిని డెకరేషన్ జరుగుతూ ఉంది. సో కొంచెం బాలేము. ఇది గుర్రం ఎలా పెడతా ఆల్రెడీ ఊగుతూ వెళ్తున్నట్టుందా? చూడు నేను ఋగ్వేద్ని తీసుకొని ఆల్రెడీ గుర్రం ఊగుతూ వెళ్తున్నట్టుందా? ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. పడిపోతుంది. చూస్తున్నామేంటి? లే డాడీ. అరే ఇది గ్లాసు. కన్నా వెనక్కి వెళ్ళిపోతున్నావు. దాదా దిగు కన్నా, ఇది వెనక్కి వెళ్ళిపోతుంది. నిన్ను షూట్ చేస్తారు. దా దిగు. అరే గ్లాస్ వెనక్కి వెళ్తే పడిపోద్ది కన్నా. నువ్వు మామూలుగా దిగు. అప్ప ఎత్తుకుంటుందా? పడిపో. అలా వెళ్ళిపో. ఒరే నువ్వు మాట్లాడు. హాయ్ హలో చెప్ప. ఇదొక రకమరా. మా అబ్బాయి చాలా మంచివాడండి, అస్సలు అల్లరి చేయడండి. ఎంత గుడ్ బాయ్ అంటే అస్సలు ఏడవడండి. అమ్మో అసలు ఫైటింగ్ చేయడండి. ఫైటింగ్ అంటే ఏంటో కూడా తెలియదేంటి వాడికి. మమ్మీ పడద్దామంటే
సో ఫైటింగ్ వద్దు, వీటితో ఫైటింగ్ చేసే కన్నా నేను ఆ పని చేసుకోవడం బెస్ట్. డెకరేషన్స్ అన్నీ చూస్తున్నారు కదా, అంటే మార్నింగ్ పూజ చేసుకున్నాము, ఈవినింగ్ బయట డెకరేషన్ చేసి అమ్మవారిని అన్నీ ఇప్పుడే రెడీ చేస్తున్నాము. మార్నింగ్ పూజకి శారీ వేసుకున్నాను, ఇది అత్తయ్య ఇచ్చారు శారీ నాకు గిఫ్ట్గా నా బర్త్డేకి. సో శారీ కట్టుకున్నాను కాబట్టి ఈవినింగ్ తాంబూలానికి నేను లెహెంగా వేసుకుంటున్నాను. ఇది వార్డ్రోబ్ టాక్స్ డిజైనర్ నుంచి నేను వర్క్ చేయించుకున్నాను, దేవే అని. చాలా బాగుంది, మీకు చూపిస్తాను చూడండి. కంప్లీట్ హ్యాండ్ పెయింటింగ్ అన్నమాట, ఇది సిల్క్ హ్యాండ్ పెయింటింగ్ అన్నమాట. కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చింది. ఇలా ఈ ఫ్లవర్స్ మీద అంతా మగ్గం వర్క్ చేశారు. పెయింటింగ్ అయ్యాక, హ్యాండ్ పెయింటింగ్ అయ్యాక సిల్క్ హ్యాండ్ పెయింటింగ్ అండ్ మగ్గం వర్క్, కంప్లీట్ మగ్గం వర్క్. దీనికి కాంబినేషన్ కాంట్రాస్ట్గా పింక్ దుపటా, ఈ దుపటా కూడా మగ్గం వర్క్ అన్నమాట. దీనికి కూడా కంప్లీట్ ఇదిగోండి మగ్గం వర్క్ చేయించాను. బాగుంటుంది కాంట్రాస్ట్, అంటే క్రీమ్ కలర్ కదా, పింక్ ఫ్లవర్స్ ఉంది, అంటే అమ్మవారికి ఇష్టమైన కలర్ అంటే పింక్ లోటస్ అని నేను కూడా క్రీమ్ అండ్ పింక్ కాంబినేషన్కి వెళ్ళాను. సో మార్నింగ్ శారీ కదా అని ఈవినింగ్ లెహెంగా వేసుకుంటున్నా. బ్లౌజ్ వచ్చి క్రీమ్ కలర్, ఇది కూడా కంప్లీట్ మగ్గం వర్క్ అన్నమాట. ఇదిగోండి ఇలా. సో ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది కంప్లీట్ మగ్గం వర్క్. సో మీకు వేసి కూడా చూపిస్తాను ఫైనల్ లుక్, అంటే దాని ముందు డీటెయిల్గా దీని గురించి చెప్దామనేసి. సో మీరు కూడా వర్క్కి ఏదైనా ఐడియా కావాలన్నప్పుడు చూస్తే ఐడియా వస్తుందండి. జ్యువెలరీ వచ్చి నేను గోయాజ్ ప్రీమియం సిల్వర్ జ్యువెలరీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. గ్రాండ్గా వేసుకుంటున్నాను కదా లెహెంగా, జ్యువెలరీస్ కూడా కొంచెం గ్రాండ్గా ఉండాలి అనేసి లేటెస్ట్ కలెక్షన్ అన్నమాట జ్యువెలరీ సిల్వర్ది. ఇది దైవం కలెక్షన్స్, ఇదిగోండి ఇది వచ్చి వడ్డానం. ఈ కలెక్షన్ పేరే దైవం కలెక్షన్ అన్నమాట. ఇది వడ్డానం, ఆరం చూపిస్తాను, చాలా బాగుంది, చూడగానే నాకు బాగా నచ్చింది అన్నమాట. న్యూ కలెక్షన్. ఇంకా ఇదిగోండి ఇది నెక్కి చిన్న నెక్లెస్, ఇది వడ్డానం, ఇది బ్యాంగిల్స్, ఫైనల్లీ ఇది ఆరం. మొత్తం వినాయక స్వామి, లక్ష్మీదేవి, అందరు దేవుళ్ళు ఉన్నారు, అందుకే దీని పేరే దైవం కలెక్షన్ అన్నమాట. సో ఇది చూస్తేనే తెలిసిపోతుంది, మొత్తం గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది అన్నమాట. సో కొంచెం నేను ఫ్రెష్ అప్ అయిపోయి కంప్లీట్గా రెడీ అయ్యి హెయిర్ స్టైల్ అని చేసుకొని నా ఫైనల్ లుక్ మీకు చూపిస్తాను. ఎలా ఉంది నా కలెక్షన్ అనేది కూడా మీకు కమెంట్ సెక్షన్లో చెప్పండి.
సో ఇది నా ఫైనల్ లుక్. ఎలా ఉంది చెప్పండి. మావయ్య మీరు కూడా చాలా బాగున్నారు డ్రెస్. పూజ కదా, కొత్త బట్టలు. అవును, యాక్చువల్లీ ఆడవాళ్ళు అందరూ బాగా రెడీ అవుతాము, కానీ మావయ్య కూడా చాలా బాగా అందంగా రెడీ అయ్యారు. ఓకే మావయ్య, అందరినీ రండి, అందరూ వచ్చారు. ఇదిగోండి మా మమ్మీ వచ్చారు. బామ్మ, మా మమ్మీ కూడా పింక్ శారీ వేసుకొని వచ్చారు. బాగున్నావు మమ్మీ, చాలా బాగున్నావు. డాడీ రాలేదు, డాడీ కొంచెం బాగాలేదు, ఓన్లీ మమ్మీ. డాడీ కొంచెం బాగాలేదు మావి, అందుకే రాలేదు. అక్క కూడా రావడానికి, అక్క వాళ్ళ ఇంట్లో కూడా పూజ జరుగుతుంది, సో అక్క కూడా రాలేదు. అక్కడికి నేను వెళ్ళలేకపోయాను పూజ ఇక్కడ చేసుకోవడం వల్ల, సో మిస్ అయ్యాను. అక్క మిస్ యూ. రండి లోపలికి వెళ్దాం. ఇదిగో అండి మా అమ్మవారు. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి. సో ఫుల్ సెట్ అయిపోయింది మా ఇంటి మహాలక్ష్మి. సో రుద్వేద్ అయితే ఫుల్ బిజీ అయిపోయాడు, ఆడుకుంటున్నాడు వాడి లోకంలో వాడు. పుట్టు పుట్టు స్మాల్ స్మాల్ లక్ష్మిలు కూడా వచ్చేసారు ఇంటికి గలగల అనేసి. సో ఇంకా వీళ్ళందరికీ పసుపు రాయాలి, పసుపు స్టార్ట్ చేస్తాను. చేస్తున్నారు ఇక్కడ అడావుడి. పిల్లలందరూ వాటి మధ్యలో నించుంటే కృష్ణుడు, వీళ్ళంతా సత్యభామలు. సత్యభామల మరి సత్యభామలే కదా. అదిగో కృష్ణ నువ్వే. అరే డాన్స్ చేయరా కృష్ణుడు లాగా. కృష్ణ కృష్ణలా ఉన్నారా నువ్వు? సేమ్ అప్ప. నమస్తే ప్లీజ్. హరే కృష్ణ. వెల్కమ్ 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 వెల్కమ్. హరే కృష్ణ. హరే కృష్ణ చెప్పు ప్లీజ్.
అమ్మవారికి పోటీగా కీర్తి కూడా రెడీ అయింది. లేదు మా ఆయన బర్త్డే అనేసి చాలా అందంగా రెడీ అవ్వాలి అనేసి రెడీ అయ్యా. అండ్ కనిహ కూడా ఎక్కడ తక్కువ లేదు, ఈవిడ కూడా మామూలుగా తయారవ్వలేదు, అద్భుతంగా తయారైంది. సో ఇవన్నీ ఒరిజినల్ గోల్డ్ అనుకుని ఇన్కమ్ ట్యాక్స్ రావద్దు, ఇవన్నీ డూప్లికేట్ గోల్డ్. సిల్వర్ అని సిల్వర్ జ్యువెలరీసే. సో దయచేసి నా ఫోటో వద్దు నువ్వే కూర్చో. ఫాదర్ ప్రేమ చేసి చూపిస్తున్నాడు. అడికి బెల్ట్ తీసుకొచ్చి అందరి ముందు కొడదాము, అదొక ఎపిసోడ్ చేద్దాం బెల్ట్ తో కొట్టి. ఇస్తున్నానమ్మ వాయినం ఇస్తున్నమ్మ వాయినం ఇస్తున్నమ్మ వాయినం. ఎవరు పూడ్చుకుంటున్నారు? ఇస్తున్నమ్మ వాయినం ఇస్తున్నమ్మ వాయినం ఇస్తున్నమ్మ వాయినం. ఎవరు పుచ్చుకుంటున్నారు? థ్యాంక్ యూ. అయ్యో అక్కడ పూజ జరుగుతుందనేసి కిచెన్లో రీల్స్ చేస్తున్నా. అంటే వాళ్ళు పూజ చేస్తున్నారు, నేను అంతా పూజ అయిపోయింది, పొద్దునంతా పూజ అయింది. సరే రీల్ చేద్దామని కని అడిగితే డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నా. లక్ష్మి ఆంటీ పులిహోర ప్రసాదాలు అన్నీ చేస్తున్నారు. ఇస్తున్నానమ్మ వాగినం ఇస్తున్నానమ్మ వాయినం. ఎవరు తీసుకుంటున్నారు వాయినం? లక్ష్మి. అవును. ఇస్తున్నమ్మ వాయినం ఇస్తున్నమ్మ వాయినం ఇస్తున్నమ్మ వాయినం. ఎవరు పుచ్చుకుంటున్నారు? థ్యాంక్ యూ అమ్మా.
ఇస్తున్నమ్మా వాయినం ఇస్తున్నమ్మా వాయినం ఇస్తున్నమ్మా వాయినం. ఎవరు పుచ్చుకుంటున్నారు? అవును. ఇస్తున్నమ్మా వాయినం ఇస్తున్నమ్మా వాయినం ఇస్తున్నమ్మా వాయినం. సో ఇంత బ్యూటిఫుల్ వండర్ఫుల్ రిటర్న్ గిఫ్ట్ నేను నా ఇన్స్టాగ్రామ్లో ఎవరు ఇచ్చారు అనేది నేను మెన్షన్ చేశాను. సో మీరు కూడా వెళ్ళి చెక్ చేయండి, మీరు హ్యాపీగా షాపింగ్ చేయండి. అత్తయ్య అక్కడ హ్యాపీనెస్కి ఏడుస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, బాయ్ అండి. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా నేను తాంబూలం ఇస్తున్నాను. మీకు కూడా బొట్టు. సో మీకు కూడా అందరికీ తాంబూలం ఇస్తున్నాను, అందరూ పుచ్చుకోండి. మాకు మా ఫ్యామిలీకి అందరికీ బ్లెస్సింగ్ చెయ్యండి. మీరు బ్లెస్సింగ్ చేస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇస్తున్నమ్మా వాయినం ఇస్తున్నమ్మా వాయినం ఇస్తున్నమ్మా వాయినం. మీరందరూ పుచ్చుకున్నారు, మీరందరూ మాకు మహాలక్ష్మిలు, మీరందరూ మనస్ఫూర్తిగా బ్లెస్సింగ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. తినలేదా? మమ్మీ వచ్చారండి, హ్యాపీ. కరెక్ట్ టైంకి వచ్చారు మీరు యాక్చువల్లీ, పండగ టైం. థ్యాంక్ యూ సో మచ్. దుబాయ్లో ఉంటారు యాక్చువల్లీ, పూనా ఆంటీ వాళ్ళ డాటర్. దుబాయ్ డెంటిస్ట్ డాక్టర్, అదిగోండి వాడే పరిచయం చేస్తున్నారు. అమ్మా అమ్మా అమ్మా. సో దుబాయ్ నుంచి కరెక్ట్ టైంకి వచ్చారు ఆంటీ, ఫుల్ హ్యాపీ. ఇందివరాక్షికి సుందరవదనకు మంగళం. చతురు సోదరి అయిన శ్రీలక్ష్మికి, చంద్రులు సోదరి అయిన శ్రీలక్ష్మికి, జగరిధి కన్యకు మంగళం. ఇందివరాక్షికి సుందరవదనకు మంగళం. సో మొత్తానికి మా ఇంట్లో అడవడైతే సాగుతూనే ఉంటుంది. అమ్మవారి బ్లెస్సింగ్స్ తో చాలా చాలా బాగా జరిగింది. మీరు అందరూ కూడా చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో అమ్మవారి బ్లెస్సింగ్స్ మీకు కూడా ఉండాలి, మీరందరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉండాలి. అండ్ వన్స్ అగైన్ నా బర్త్డేకి మీరు అందరూ విష్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి? వాళ్ళందరూ లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు, కామెంట్స్ చేస్తారు. నాకు ఇప్పుడు అర్థమైంది నేను ఎందుకు గట్టిగా అరుస్తున్నాను. వీళ్ళందరూ అరిసింది చూసి నా హృదయం గాడితే నేను కూడా గట్టిగా అరుస్తున్నాను. సో సారీ, మీ సౌండ్ వాల్యూమ్ కొంచెం తగ్గించుకున్నాను. సో అయితే ఈ వ్లాగ్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ వ్లాగ్ లో హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కొంచెం లేట్ గా చెప్తుంటది మా ఆవిడ. సో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పుడు దాకా సీ యూ, బాయ్ బాయ్.